రామాంజనేయులు గారు మాటల మనిషి కాదండి, చేతల మనిషి. సంక్షేమ పథకాల అభివృద్ధి కార్యక్రమాలతో 150, 160 సీట్లు కంపల్సరీ చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అవుతారు. ఇక్కడ రంజిబాబు గారు ఫుల్గా మెజార్టీతో గ్యారంటీగా లెక్కించుకుంటాం. ఇవాళ లోటస్ పాండ్లోని ఆయన కేసీఆర్ గారు ఆధ్వర్యంలో మరి క్యాండిడేట్ని సెలెక్ట్ చేస్తున్నారు. మరి ఇది అవసరమా? తెలంగాణ వాడు చేయి పెట్టి మనకి కెలకడం ఇది అవసరమా ఏపీకి? లాస్ట్ టైం దాదాపు 14,000 అయితే ఈసారి 30,000 మెజార్టీతో గెలవడం ఖాయం. హోరాహోరీ యుద్ధానికి సర్వం సిద్ధమైపోయింది. ప్రస్తుతం మనం పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో ఉన్నాం. భీమవరంలో పబ్లిక్ స్పందన తెలుసుకుందాం. 2019 ఎన్నికల్లో స్థానిక ఎమ్మెల్యే పులపతి రామాంజనేయులు గారు ఎలాగ ముందుకెళ్తున్నారు, ఆయన నిర్ణయాలు ఏంటి, పబ్లిక్ ఈసారి ఆయనకి ఏ విధమైన పట్టం కడతారు, ఇక్కడ మనతో కొంతమంది ఉన్నారు. మేడం మీరు చెప్పండి, రామాంజనేయులు గారి విజయాన్ని ఈసారి ఎలా చూడొచ్చు ప్రజలు? ఇటుకంటే మేము భిన్నంగా చూడొచ్చు. ఎందుకంటే ఇటువరకు మేము 15,000 ఓట్ల మెజార్టీతో గెలిచాం. ఈసారి 25,000 మెజార్టీతో వస్తామని మాకు ధీమా ఉంది. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు, రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారు చేసిన ఒక కృషి, ఆంధ్రప్రదేశ్ విడిపోయినప్పుడు కూడా ఆయన కష్టపడి ఇచ్చిన మా వాగ్దానాలు నిలబెట్టుకోవడానికి రేయింబావులో కష్టపడి ఇటువరకు 18 గంటలు పనిచేసేవారు. ఇప్పుడు 20 గంటలు కూడా పనిచేసి రాష్ట్రానికి ఇచ్చిన మాట నిలబెట్టుకోవడానికి అహర్నిశలు పనిచేస్తున్నారు, కృషి చేస్తున్నారు. అలాగే పెద్ద కొడుకుగా ఉంటానని ఒక హామీ ఇచ్చారు. ఆ హామీ నిలబెట్టుకోవడం కోసం ఇవాళ అహర్నిశలు కూడా కృషి చేసి ఇవాళ విడిపోయిన రాష్ట్రాన్ని అభివృద్ధిలోకి తీసుకొచ్చి మరి కేంద్ర ప్రభుత్వం సహాయం చేయకపోయినప్పుడు కూడా అన్ని అభివృద్ధి కార్యక్రమాలను కూడా ముందుకు తీసుకెళ్తున్నారు. అదేవిధంగా మా పులపతి రామాంజనేయులు గారు మనిషి చాలా స్వరద్రూపి. ఆయన మాటల మనిషి కాదు, చేతల మనిషి. ఈ భీమవరం నియోజకవర్గాన్ని ఎక్కడ చూసినా ఎవరిని అడిగినా చెప్తారు ఆయన చేసిన డెవలప్మెంట్. మరి చంద్రబాబు నాయుడు గారి సంక్షేమ పథకాలు కానీ, పులపతి రామాంజనేయులు గారు చేసిన డెవలప్మెంట్ కానీ, ఇది ప్రజల్లోకి మేము తీసుకెళ్ళడానికి ధైర్యంగా ఇవాళ ముందుకెళ్తున్నాం. అది ఉద్దేశంతో మేము ముందుకు వెళ్ళదలుస్తున్నాం. చంద్రబాబు నాయుడు గారు ఏపీకి రావడం ఖాయం, ఇది తథ్యం. ప్రతి ఒక్కరూ కూడా దీన్ని ఆలోచించి మరి చేయాలి. ఎందుకంటే ఇవాళ రాష్ట్రం విడిపోయినప్పుడు కూడా రాష్ట్రాన్ని అభివృద్ధి పరచడం అన్నీ అమరిస్తే అందరూ కూడా వెళ్తారు. కానీ అన్నప్రసన్న చేసిన రోజున ఆవకాయ పచ్చడి తినాలంటే మనకు జరగదు. ఇవాళ అన్నప్రసన్న చేసిన రాష్ట్రాన్ని ఆవకాయ పచ్చడి తినే దిశగా తీసుకెళ్ళాడు ఆయన. ఇంకా ముందు పళ్ళు పొలాలతో తినే రోజులు రానొస్తాయి. మళ్ళీ ఆయన కనుక మనం ఎంచుకుంటే ఆయన చేసిన అభివృద్ధి సంక్షేమం ఈ రాష్ట్రంలో కాదు, దేశంలో కాదు, ఎవరు కూడా చేయలేరు ఆయన చేసిన సంక్షేమ పథకాలు, ఇచ్చిన సంక్షేమ పథకాలు. మరి మహిళలను ఎంత గౌరవించారు అనేది మనకు అందరూ రాష్ట్రం అంతా చూస్తూనే ఉంది, దేశం అంతా. మరి మహిళలు, ప్రతి ఒక్క మహిళ కూడా చంద్రబాబు నాయుడు గారికి అండగా ఉంటుంది. అసలు ఈ తెలుగుదేశం పార్టీ పుట్టిందే మహిళల కోసం, బీసీల కోసం, బడుగు బలహీన వర్గాల కోసం. అయితే మేడం ఒక విషయం చెప్పండి, ఎన్నికల ముందు పెంచిన పింఛన్లు కానీ, నిరుద్యోగ భృతి కానీ, వృద్ధా పింఛన్లు కానీ ఇవన్నీ కలిసి వచ్చే అవకాశం ఉందా? ఒకటండి, మరి ప్రతిపక్షాలు చాలా ఎన్నికల ముందే ఎందుకు పెంచారు అని చెప్పి ఒక కౌంటర్ ఇస్తున్నారు. మీరు ఒకసారి ఆలోచించండి. మనం రాష్ట్రం విడిపోయేటప్పుడు చాలా లోటు బడ్జెట్లో ఉన్నాం. దాన్ని పూడ్చుకోవడానికి మనం ఒక ప్రణాళికని ఏర్పాటు చేసుకోవాలి. ఆ ప్రణాళికని ఉపయోగపడి ఒక వ్యాపారం పెడతాం. ఆ వ్యాపారం అభివృద్ధి అవుతున్న కొద్ది మనం డెవలప్ చేయగలం తప్ప మొదట్లోనే చేయలేము. అది మాత్రం ప్రతి ఒక్క వ్యక్తి కూడా ఆలోచించాలి. ప్రతి ఒక్క మీరేంటి చదువుకున్న వాళ్ళని చదువుకోలేండి, ఇవాళ చంటి పిల్లలకు కూడా అర్థమవుతుంది. ఆ రోజున ఆయనకి లేదు అనుకున్న ప్రకారం 1000 రూపాయలే ఇచ్చారు. ఈ రోజు నేను డెవలప్మెంట్ చేస్తున్నారు, వనరులు వస్తున్నాయి, ఇవ్వగలనని ధీమా రాబట్టి ఆయన వ్యక్తం చేశారు. డెవలప్మెంట్ చేస్తున్నారు కాబట్టి మనకు వనరులు వస్తున్నాయి, మనకి రాబడి వస్తుంది కాబట్టి ప్రజలకు మీరు ఇచ్చిన మాట నిలబెట్టుకో, వాళ్ళకి ఎంతో కొంత చేయాలని, ఏది చేసినా ప్రజల నుంచి వచ్చేది ప్రజలకు చేయాలనే ధ్యేయంతోనే ఆయన చేస్తున్నారు తప్ప దాచుకోవడానికి, మూసుకోవడానికి, దోసుకోవడానికి మాత్రం. ఇది ఒక ఎన్నికల స్టంట్ అని మీ మీద బురద జల్లే ప్రయత్నం సక్సెస్ అవుతుంది. ఎవరండి ప్రతి ఒక్కళ్ళు చదువుతారండి, ప్రతి ఒక్కళ్ళకి వాళ్ళకి అలవాటే. ఎందుకంటే దోసుకుని మూసుకుని కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పుడు కానీ, జగన్ గారు కానీ ఇప్పుడు తండ్రిని అడ్డం పెట్టుకుని 1,00,000 కోట్లు దోసుకున్నారు. ఇది జగవేరికి సత్యమే, మనకేం కలదు. ఇవాళ 11 కేసులు లేవనగా ఉన్నాడు ఆయన. మరి ఎవరు తెలియదేం కాదు. మరి ఆయన వచ్చి రాష్ట్రాన్ని వెళ్తానంటున్నాడు. ఇవాళ లోటస్ పాండ్లో ఉంటున్నాడు. ఆయన 10 సంవత్సరాలు మనకు రాజధాని ఇచ్చినప్పుడు కూడా దాన్ని వదిలి ఏపీలోని కుర్చీ లేకపోయినా కాపురం పెట్టి ఇక్కడ పెట్టి నేను రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడానికి ఇక్కడే కూర్చొని అని పరిపాలిస్తున్నారు. ఇవాళ లోటస్ పాండ్లోని ఆయన కేసీఆర్ గారు ఆధ్వర్యంలో మరి క్యాండిడేట్ని సెలెక్ట్ చేస్తున్నారు. మరి ఇది అవసరమా? తెలంగాణ వాడు చేయి పెట్టి మనకు కెలకడం ఇది అవసరమా? ఏపీకి అవసరమా? ప్రజలు అది గుర్తించాలి. అది గుర్తించి ప్రజలు మరి మన ఆంధ్రప్రదేశ్ని ఎలా కాపాడుకోవాలి, రానున్న రోజుల్లో మన పిల్లల భవిష్యత్తుని కాపాడుకోవడానికి ఆధారం ఏంటి, మన రాష్ట్ర భవిష్యత్తు ఎలా అభివృద్ధి అవుతుంది అనేది ఆలోచన చేసి ఒక్కసారి వేస్తే కనుక అందరూ కూడా కుక్కకాడికి చెప్పు దెబ్బలాగా మనం సమాధానం చెప్పొచ్చు. కేసీఆర్ ఒక గిఫ్ట్ కాదు, 10 గిఫ్ట్లు ఇవ్వచ్చు. ఇలాగ అందరూ కూడా ఒక మాట మన ఆంధ్రప్రదేశ్ మన ఇష్టం, మన రాష్ట్రం మన సొంతం అనుకునేటట్లయితే ప్రతి ఒక్కరు కూడా గిఫ్ట్ ఇవ్వచ్చు. సార్ మీరు చెప్పండి, ఒక బలమైన ప్రత్యర్థితో ఢీకొనబోతున్నారు రామాంజనేయులు గారు, ఎలా ఊహించవచ్చు ఈ విజయాన్ని?
బలమైన ప్రత్యర్థి అని మేము అనుకోవట్లేదు. అంజిబాబు గారు 2 సార్లు ఎమ్మెల్యే గారు చేసిన ఎక్కడ అవినీతికి తావు లేకుండా నియోజకవర్గాన్ని చాలా భారీ ఎత్తున అభివృద్ధి చేసిన సంగతి ఇక్కడ ఉన్న ప్రజలందరికీ కూడా తెలుసు. అంజిబాబు గారు ఖచ్చితంగా లాస్ట్ టైం దాదాపు 14,000 అయితే ఈసారి 30,000 మెజార్టీతో గెలవడం ఖాయం. అదండి. ఎందుకంటే నారా చంద్రబాబు నాయుడు గారు రోజుకి 18 గంటలు పనిచేస్తూ ఎందుకు పనిచేయని ఈ యొక్క కాంగ్రెస్ పార్టీ రాష్ట్రాన్ని విడగొట్టేస్తే ప్రజలు ఎటువంటి నమ్మకాన్ని పెట్టుకున్నారో చంద్రబాబు నాయుడు గారు అయితేనే ఈ రాష్ట్రాన్ని డెవలప్ చేయగలరని చెప్పేసి ఆ యొక్క తూచా తప్పకుండా చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రాన్ని భారీ ఎత్తున మరి ప్రపంచ దేశాలు తిరిగి ఎన్నో పెద్ద పెద్ద పరిశ్రమలు మన ఆంధ్రప్రదేశ్ తీసుకురావడం, అదేవిధంగా 200 ఉన్న పెన్షన్ ఈరోజు 2,000 వరకు చేయడం, ప్రతి పేద తల్లి జీవితాల్లో వెలుగు నింపిన చంద్రబాబు నాయుడిని జనాలు ఎవరు కూడా మర్చిపోయారు. అత్యధిక మొన్న లాస్ట్ టైం దాదాపు 100 సీట్లు వస్తే ఈసారి 150 సీట్ల వరకు తెలుగుదేశం పార్టీ వస్తాయనేసి ఆయన అభివృద్ధిని ప్రతి ఒక్కరు కూడా దృష్టిలో పెట్టుకున్నారనేసి ఆయన ఉంటే మన రాష్ట్రం ప్రపంచ దేశాల్లో మన రాష్ట్రం అగ్రగణ్యంగా ఉంటుందనేసి నేను కోరుకుంటున్నాను. సార్ మీరు చెప్పండి, 2019లో ఎలాంటి విజయం చూస్తారని మీరు అనుకుంటున్నారు? చాలా మంచి విజయం చూస్తామండి. మళ్ళీ రెండోసారి కూడా కొత్త రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు సీఎం అవుతారు. అలాగే భీమవరం నియోజకవర్గంలో రామాంజనేయులు గారు మంచి మెజారిటీతో నెగ్గబోతున్నారు. మాకున్న ఈ పథకాలు కానీ మంచి సంక్షేమ పథకాలు కానీ మళ్ళీ మేము మంచి విజయపథంలో నడుస్తామని మేము కోరుకుంటున్నాం. ఓకే, రైట్. మీరు చెప్పండి, రేపు పొద్దున్న 2019లో ఆల్రెడీ ప్రచారం స్టార్ట్ అయింది. భీమవరంలో ఇప్పటివరకు పరిష్కరించిన సమస్యలు ఏంటి? ఇంకా ఏమన్నా సమస్యలు మీ దృష్టిలో ఉన్నాయా? ఆల్రెడీ చాలా సమస్యలు పరిష్కరించే సమస్య అనేది ప్రజెంట్ ఏమీ లేదండి. ఎమ్మెల్యే గారితో ఏ విధమైన జనాలు కూడా లేదు, అందరూ అభిమానంగా ఉన్నారు. మొన్నటి మీద మెజార్టీ 30,000 గ్యారంటీ రావాలి, గ్యారంటీకి వస్తుంది. సంక్షేమ పథకాల అభివృద్ధి కార్యక్రమాలతో 150, 160 సీట్లు కంపల్సరీ చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అవుతారు. ఇక్కడ అంజిబాబు గారు ఫుల్గా మెజార్టీతో గ్యారంటీగా లెక్కించుకుంటాం. అందుకు ఏమైనా సిద్ధం రెడీగా ఉన్నాం మేము. అది తెలుగుదేశం పార్టీ. సార్ మీరు చెప్పండి సార్, ఎలా ఊహించుకుంటున్నారు విజయాన్ని 2019 విజయాన్ని? 2019లో తెలుగుదేశం పార్టీ చాలా సునాయాసంగా గెలిచే అవకాశం ఉందని చెప్పి మేము భావిస్తున్నాం. ఎందుకంటే తెలుగుదేశం పార్టీ నాయకుడిగా రాష్ట్ర ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు ప్రవేశపెట్టినటువంటి సంక్షేమ పథకాలు కానీ రాష్ట్ర అభివృద్ధి గురించి ఆయన కష్టపడి పనిచేసేటువంటి విధానం కానీ జనాలకు అందరికీ కూడా అన్ని వర్గాల ప్రజలకు కూడా బాగా ఇష్టపడుతున్నారు. అందుకని అందరూ కూడా తెలుగుదేశం పార్టీకి ఓట్లు వేసి తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు గెలిపించడము, అలాగే చంద్రబాబు నాయుడు గారిని రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా చేయడానికి అందరూ కూడా చాలా ఇష్టంగానే ఉన్నారు. అలాగే ఆయన ఈ రోజుని ప్రవేశపెట్టినటువంటి పథకాల గురించి మేము కూడా చేస్తామని చెప్తున్నారు. వాళ్ళు చేస్తామన్నారు, ఈయన చేసి చూపించాడు. రైతులకి వ్యవసాయ పెట్టుబడి సహాయం కానీ, లేదా నిరుద్యోగులకి భృతి కానీ, లేదా వృద్ధులు వికలాంగులు మొత్తం అన్ని రకాల పెన్షనర్స్కి కూడా 2,000, 3,000 పెన్షన్లు చేసి అమలు చేయటం కానీ, అలాగే ఈ రోజుని ఈ రాష్ట్రంలో రాజధాని నిర్మాణం, పోలవరం నిర్మాణం, ఇంకా పరిశ్రమలు రావటం, విద్యాపరంగా వైద్యపరంగా కూడా దేశంలోనే మన రాష్ట్రం ముందంజలో ఉండేటువంటి అవార్డులు కూడా వస్తున్నాయి మనకి. అలాగే వ్యవసాయ పరంగా కూడా ముందంజలో మన రాష్ట్రాన్ని తీసుకొచ్చారు. అంటే రాష్ట్రం విడిపోయినప్పటికీ లోటు బడ్జెట్లో ఉండేటువంటి ఆంధ్రప్రదేశ్ని ఇవాళ ముందంజలో దేశంలోనే ముందంజలో నడిపించేటువంటి సమర్థవంతమైనటువంటి అనుభవం ఉండేటువంటి చంద్రబాబు నాయకత్వాన్ని అందరి వర్గాల ప్రజలు కూడా నమ్ముతున్నారు, ఓట్లు వేస్తారు. మళ్ళీ తెలుగుదేశం పార్టీని గెలిపిస్తారు. మళ్ళీ చంద్రబాబు నాయుడు గారిని రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఎన్నుకుంటాక చాలా ఉత్సాహంగా జనమంతా ఉన్నారని భావిస్తున్నారు. సార్ మీరు చెప్పండి, రామాంజనేయులు గారు ఎలాంటి అభివృద్ధి చేశారు భీమవరానికి? మళ్ళీ ఆయనకు ఓటు వేయడానికి ఏం చూపించబోతున్నారు? రామాంజనేయులు గారు మాటల మనిషి కాదండి, చేతల మనిషి. అభివృద్ధి చేసే విషయంలో ఏ విధమైన వెనకడుగు లేకుండా ప్రతి విషయంలో ప్రతి రోడ్డు కూడా ఇలా ఏ పల్లికి వెళ్ళాలన్నా కొంత రోడ్లతో వెళ్ళే పరిస్థితిలో ఉండేది. అటువంటిది ఈవేళ ప్రతి విలేజ్లో కూడా సిమెంట్ రోడ్లు వేయడం, మెయిన్ రోడ్లు కూడా సిమెంట్ రోడ్లు వేయడం, ఇవన్నీ కూడా మన రైల్వే గేట్ అభివృద్ధికి రైల్వే గేట్ విషయంలో కూడా మున్సిపాలిటీ ద్వారా 1,49,00,000 మా కౌన్సిల్ ద్వారా శాంక్షన్ చేయించి ఆ గేట్ యొక్క పరిష్కారానికి మార్గం చూపించారు. అలాగే పలు సంక్షేమ కార్యక్రమాలు కూడా ఎక్కడ అవినీతికి ఆస్కారం లేకుండా ప్రతి సంక్షేమ కార్యక్రమం కూడా అర్హులైన ప్రతి ఒక్కరికి అందేలాగా ఏర్పాటు చేయడంలో ఆయన యొక్క ఘనత చెప్పుకోవాలి. ఆయన ప్రత్యేకించి ప్రతి అభివృద్ధి విషయంలో కూడా ముందంజలోనే ఉన్నారు. ఆయన మా చేతల మనిషే తప్ప మాటల మనిషి కాదు. ప్రతి విషయం కూడా నీతి నిజాయితీగా వ్యవహరించే మనిషి, మంచి విజ్ఞత గల మనిషి. అలాగే
మన చంద్రబాబు నాయుడు గారు కూడా లోటు బడ్జెట్లో ఉన్నప్పటికీ కూడా మన రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తూ ఇవాళ ముందుకు తీసుకెళ్లిన ఘనత అనుభవశాలైనటువంటి చంద్రబాబు నాయుడు గారికే దక్కింది. ఆయన పలు సంక్షేమ కార్యక్రమాలు ఈవేళ వృద్ధులు కావనివ్వండి, వికలాంగులు కావనివ్వండి, వితంతువులు కావనివ్వండి, మా పెన్షన్స్ రెట్టింపు చేసి వాళ్ళ యొక్క మనసును దోచుకున్న మహనీయుడు మన చంద్రబాబు నాయుడు గారు. ఆ యొక్క పసుపు కుంకుమ కింద ప్రతి డ్వాక్రా మహిళకి 10,000 రూపాయలు పసుపు కుంకుమ కింద ముట్ట చెప్పిన ఘనత కూడా చంద్రబాబు నాయుడు గారికే దక్కుతుందని, బీసీలు కావనివ్వండి, ఎస్సీ ఎస్టీలు కావనివ్వండి, అందరికీ కూడా అన్ని కమ్యూనిటీస్కి కూడా కార్పొరేషన్లు ఏర్పాటు చేసి వాళ్ళ యొక్క అభివృద్ధికి దోహదపడిన వ్యక్తి మన చంద్రబాబు నాయుడు గారని సందర్భంగా తెలియజేస్తున్నాను. రాష్ట్రంలో ఈసారి 2019 సంవత్సరంలో చంద్రబాబు నాయుడు గారు 150 సీట్లు పైబడి నెగ్గి మళ్ళీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తారని, అలాగే భీమవరం నియోజకవర్గం సంబంధించి పులపర్తి రామాంజనేయులు గారు కూడా సుమారు 25,000-30,000 మెజార్టీతో నెగ్గి భీమవరంలో అఖండ కీర్తిని తీసుకొస్తారని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. రైట్, మొత్తానికి భీమవరంలో స్థానికంగా టీడీపీ ప్రస్తుతం ఎమ్మెల్యే ఎవరైతే ఉన్నారో రామాంజనేయులు, ఆయన అభివృద్ధి చూసి మళ్ళీ ఆయన గెలుపు తథ్యం అంటున్నారు స్థానికులు. ఏం జరుగుద్దో చూద్దాం. కెమెరామెన్ తరుణ్తో శేఖర్, PDTV, భీమవరం నుంచి. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.